నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచోల టీవీ స్పే న్యూస్. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సంతరావు గ్రామంలో అతీనా శ్రీనివాస్ను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి చంపేశారు. దీనిపై కేసు నమోదు అయింది. ఇంకొల్లు సిఐ ఎం రామానాయక్, చినగంజాం ఎస్ఐ రమేష్ దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగు మహోత్సవం వేడుకలకు సర్వం సిద్ధమైంది. జూలై 25, 26 తేదీల్లో విజయవాడ సమీపంలోని ఉండవల్లి గుహాల వేదికగా ఈ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి ఆవిష్కరించారు. దేశంలో పరీక్షల పేపర్ లీకేజీలను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రేపు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పరీక్షల పారదర్శకతను కాపాడటం, నిజాయితీగా చదివే విద్యార్థుల హక్కులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ హామీలతో సామాజికవేత్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. బీజేపీ నాయకుడు జేసీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ల సమక్షంలో ఆయన దీక్ష ముగించారు. అదే సమయంలో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చర్యల్లో భాగంగా కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొమ్మిడివరం పోలవరం మండలం పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, విద్యార్థులు నిత్య జీవనం అభిరుచులు పంచుకునేందుకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశమని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మహిమగల రాగి చెంబుల పేరుతో అమాయక ప్రజలు నమ్మించి లక్షల రూపాయలు దోచుకునేందుకు సిద్ధమైన 8 మంది నిందితులను నల్లచెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 4 రాగి చెంబులు, 2 టార్చ్ లైట్లు, 8 మొబైల్ ఫోన్లు, 1 మారుతి బలైనా కార్, హోండా మాస్ట్రో స్కూటీతో పాటు 3,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కదిరి సబ్ డివిజన్ పోలీసు అధికారి జె శివనారాయణ స్వామి, కదిరి రూరల్ సిఐపి నాగేంద్ర పర్యవేక్షణలో నల్లచెరువు ఎస్ఐ సిటీ మక్బుల్ బాషా విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇందుకూరిపల్లి గ్రామ శివారులో ఫామ్ హౌస్ పై దాడి నిర్వహించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. ఆ విద్యలో సమాజాన్ని భాగస్వాములు చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 53వ డివిజన్ పరిధిలోని వెంగళరావు నగర్లో గల మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ మొహమ్మద్ నజీర్ హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో జరిగిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ లీప్ యాప్ ద్వారా పిల్లల పాఠశాలలో ఏం చేస్తున్నారనే అంశంపై తల్లిదండ్రులు తమ ఫోన్లో చూడవచ్చని అన్నారు. ఏపీలో 30,000 కోట్ల బడ్జెట్లో విద్య కోసం కేటాయిస్తున్నారని తెలిపారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థుల క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ర్యాపిడో సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కొత్తగా ప్రారంభమైన ఈ బైక్ టాక్సీ సేవలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తిరి రామరాజు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో సిటీలకు మాత్రమే పరిమితమైన ర్యాపిడో సేవలను నరసాపురంలో అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామని అన్నారు. ఇవి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెర్ల టీవీ.